సక్సెస్ అనేది వినడానికి, చూడడానికే బావుంటుంది. కానీ అదే మన జీవితంలో ఉందా అంటే లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తది మన జీవితం మీద ఏమైనా తాండవం చేస్తుందా దరిద్రం అని. కానీ ఏం చేద్దాం? అన్నీ అనుకున్నట్టే అయితే ఎలా జీవితం అనేది? కష్టపడకుండా ఏది రాదు. అదే అంటారు గదా! పిండికి తగ్గట్టు రొట్టె అన్నట్టు. సరే అన్నీ చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, అన్నీ ఏదో మనకు తగ్గట్టు చేస్తున్నాం. ఏవైనా మనలో అయినా ఫాల్ట్ ఉందా? మనం చేసే దాంట్లో కరెక్ట్‌గా కష్టపడట్లేదా? లేకపోతే అందరికీ వచ్చేస్తుంది గదా! ఈజీగా. కొంతమందికి పెట్టంగానే వచ్చేస్తాయి. కొంతమంది ఏళ్ళ కష్టపడ్డా రాదు. నాకు అలానేమో 4 సంవత్సరాల నుంచి దీంట్లోనే కష్టపడ్డా సరే, బేసిక్‌గా అనుకున్న గోల్‌కి రీచ్ అవ్వట్లేదు అనే ఒక డిసప్పాయింట్ ఎక్కువుంది. మళ్ళా ఏం టాలెంట్ ఉందిరా? అనే ఒక క్వెషన్ మార్క్ వచ్చినప్పుడు ఏముంది? చాలామంది పెట్టంగానే ఇన్నొచ్చేస్తున్నాయి, అన్నొచ్చేస్తున్నాయి, ఇంత ఇంత ఇది చేస్తున్నావు అని ఎనకాల కామెంట్ చేసుకుంటారు. ఆళ్ళందరికీ నా జీవితంలో ఒక్కసారైనా సమాధానం చెప్పాలి. నేను ఇది సాధించాను. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. నేనంటూ ఒక ఇది చేశాను అని చెప్పుకుంటాం గదా! బేసిక్‌గా ఏంటంటే నాన్న కూతురు, పలాని భార్య, పలానా అమ్మ అనే ఒక పేరు దాటి నేను అనే ఒక మాట ఎప్పుడు సాధిస్తాను అని అనిపిస్తది. ఇంట్లోనేమో ఖాళీగా కూర్చోలేం. అలా అని ఏదో ఒకటి చేసినా సరే సక్సెస్ జీవితంలో ఎన్ని చేసినా సరే ఒకటే. జీవితం అనేది సక్సెస్ అనేది ఒక మాట మన నోటి నుంచి వచ్చిన రోజు అసలు మనం ఎంత సాధించాం, ఎంత చేసాం అనే కష్టం అనేది ఎప్పటికీ గుర్తుకురాదు. అదే జీవితం ఒక ఎగ్జాంపుల్. అందరూ సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళెంత కష్టపడి ఉంటే ఆ సక్సెస్ అనేది వచ్చుంటది. మనకెక్కడ మిస్ అవుతుంది? మన దగ్గరైన ఫాల్టా? అందుకనే ఏ న్యూ బిగినింగ్ మై లైఫ్.